హాయ్ అండి. ఈరోజు మనం సేల్కి పెట్టిన బండి వచ్చేసి స్వరాజ్ 744 FE అండి. బండి యొక్క హార్స్ పవర్ వచ్చేసి 48 హార్స్ పవర్తో అయితే వస్తుంది. ఈ బండి యొక్క మోడల్ 2014 మోడల్. బండి టైర్స్ చూసుకుంటే బ్యాక్ టైర్స్ వచ్చేసి 40% అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ టైర్లు కూడా 40% అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయండి. ఈ బండి వచ్చేసి మెట్ట వ్యవసాయం చేసిన బండి అండి, దమ్ము వ్యవసాయం అయితే చేయలేదు. ఈ బండి వచ్చేసి పబ్లిక్ బండి అండి. పేపర్లు అన్నీ ఆల్ క్లియర్గా అయితే ఉన్నాయి. బండికి సంబంధించిన ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, హైడ్రాలిక్ ఎటువంటి రిపేర్ అయితే లేదు. మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయని రైతు అయితే చెప్తున్నారు. రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుందండి. దయచేసి గమనించండి. బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ నుంచి అదేవిధంగా డిస్క్రిప్షన్ నుంచి నెంబర్ అనేది తీసివేయబడుతుంది. ఈ బండి సేల్కి పెట్టిన లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం విలేజ్లో అయితే సేల్కి పెట్టడం అయితే జరిగింది. రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇవ్వబడుతుందండి. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఆ లొకేషన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా బండి కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బండి యొక్క ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్ అదేవిధంగా హైడ్రాలిక్ ట్రయల్ రన్ చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. రైతు ఈ బండికి చెప్తున్న రేటు వచ్చేసి 2,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 2,60,000 రూపాయల అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. బండి ట్రయల్ రన్ చూసుకొని అదేవిధంగా పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. ఆ లొకేషన్కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బండి ట్రయల్ రన్ అనేది చూసుకోవచ్చండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి.